సీ చేంజ్ ఇన్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద అవుట్లుక్. అదేంటి కొన్ని 3-4 పాయింట్స్లో చెప్తాను. అదేంటంటే పూర్వకాలంలోని డబ్బు ఎవరి దగ్గర ఉండేది కాదు. అంటే ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఓ 10 ఏళ్ళు ముందు నుంచి 47, 37, 35, 40 ఈ టైంలోని క్యాష్ ఎవరి దగ్గర ఉండేది కదా. అందరూ పేదరికంలో ఉండేవారు. అందరూ పల్లెటూరు నుంచి వలస వచ్చేయడం వల్ల టౌన్షిప్లోని అక్కడ మన ఆంధ్రదేశంలోని పైసలు ఉండేవి కాదు, కానీ మనుషులు ఎక్కువగా ఉండేవారు. ఒక మనిషి ఆర్జించడం 10 మంది తినడం ఆ స్టేజ్లో ఉండేది. అలాంటప్పుడు ఎలా ఉండేదంటే మా ఇంటికి ఎదురుగుండాను కొత్తపేట విజయనగరంలోని పేదవాడే అందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, వాళ్ళందరికీ కూడాను ఇంట్లోని పొద్దున్న పొయ్యి రాజువేయడానికి, సాయంత్రం పొయ్యి రాజువేయడానికి వాళ్ళ దగ్గర బొగ్గులకి అగ్గిపెట్టి ఉండేది కాదు. మా ఇంటికి వచ్చేది కోడలు ఓ గరిటె పట్టుకొచ్చి, ఇనప గరిటె, ఆ గరిటె నిండా కణకణలాడుతున్న బొగ్గులు వేసి ఇంటికి తీసుకెళ్ళేది. దారిలో ఊదుకుంటూ ఎదురుగుండా ఇల్లే ఆరిపోకుండా చేసి. ఇప్పుడు చూస్తే మనం డబుల్ సిలిండరు, 4 పొయ్యిలు, 3 పొయ్యిలు, 2 పొయ్యిలు, ఒక్కొక్క పొయ్య, ఎంత చేంజ్ చూడండి. అలాగే ఆ అగ్గిపెట్టి లేనప్పుడు ఇలా పొయ్యి రాజించుకొని వెళ్తుండేవారు అనమాట. తర్వాత ఎదురుగుండా ఒక ముసలావిడ, పెద్ద ఆవిడ ఉండేవారు. మా మామగారికి ఆవిడ కంపెనీ అనమాట. వాళ్ళిద్దరూ కలిసి ఏవో కబుర్లు ఆడుకునేవారు సాయంత్రం పూట. పొద్దున పూట ఆవిడ వాళ్ళు పేదరికం అని చెప్పాను కదా, కాఫీ కూడా డబ్బులు ఉండేవి కాదు. అయితే కాఫీ వాళ్ళు ఎఫోర్డ్ చేయకపోతే మా ఇంటికి వచ్చి మా మామగారు ఫస్ట్ ఫిల్టర్లోనే మొదటి దిగిన కాఫీని తాగేసేవారు అనమాట. నాకు ఇచ్చేవారు, ఆవిడ తాగేసేవారు. అయితే ఈవిడ వచ్చేవారు, ఎదురుగుండా ఉన్న సూరమ్మ గారు, అక్కయ్య లింగక్కయ్య గారు కొంచెం నాకు కాఫీ కావాలండి అని. కాఫీ ఎలా ఇస్తారు? ఆ ఫిల్టర్లో తీసి ఉండిపోయిన కాఫీని అందులో మరింత పాలు, పంచదార వేసి దాన్ని మరిగించి ఇస్తే అదే 10,000 అనుకొని ఆవిడ తాగేవారు. ఎందుకంటే ఆ కాఫీ వాసన, ఆ పాల తాలూకా ఆ స్వాదిష్టం అది ఆవిడకి బాగా ఫస్ట్ టైం తీసేసిన రెండోసారి కూడా చిక్కగానే ఉండేది. అంత డికాషన్ వేసేవారు అనమాట. అంతే తీసుకుని గ్లాసులో పెట్టి నైవేద్యం పెట్టేవారు ఆవిడ. నైవేద్యం పెడుతున్నప్పుడు కనిపించదు కదా, ఇలా కృష్ణార్పణం 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 అంటుంటే చేతితోటి ఆ కాఫీ కూడా ఒలికిపోయింది. ఆ గ్లాసులు కాఫీ ఒలికిపోతే అయ్యో లింగక్క కాఫీ ఒలికిపోయి నేల మీద చేతితోటి ఆవిడ తీస్తూ గ్లాసులో పోస్తుండేవారు పోయిందని. మా అమ్మగారు అలా చేయకండి, ఉండండి పెడతామని మళ్ళీ కాఫీ పెట్టి ఆవిడకి ఇచ్చేవాడు అనమాట. ఆయన సొంతంగా చూసినవి ఆ విషయాలు అవి. ఆ తర్వాత ఇప్పుడు రాయగడలోని మనం విజయనగరం వెళ్తున్నప్పుడు విజయనగరం విశాఖపట్నం వెళ్తున్నప్పుడు మనం పొద్దున పూట తెలవాల్సిన కొంచెం చలిగా ఉంటుంది కదా అని టీ తాగుదాం అనుకుంటే ఇంత చిన్న కప్పు 50 మిల్లీగ్రాములు అంత కప్పు, ఆ 10 రూపాయలు. ఎన్ని కప్పులు తాగితే మనకి గొంతు తడుస్తుంది, అలా ఉన్నది ఈ కాలంలోని. తర్వాత పూర్వకాలంలోనే ఇప్పటిలాగా ఏటీఎంలు అవే ఉండేవి కాదు. చెక్ మీద పేమెంట్. అంటే లోకల్గా అయితే ఇంట్లోనే వెళ్ళి బ్యారర్ చెక్తో వెళ్ళి మార్చుకొని డబ్బు తీసుకోవచ్చును. నువ్వు బ్యాంక్కి వెళ్ళాలి. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్లో గజిటెడ్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఆయన బెనారస్లో ఉండేవారు. మా ఇంటి ఖర్చుల కోసానికి మా మేనత్త కొడుకు ఆయనని పంపిస్తుండేవారు. క్రాస్ చేసిన చెక్ పంపిస్తేవారు. ఎందుకు క్రాస్ చేసేవారంటే అది బ్యారర్ చెక్ అయితే ఎవడైనా అన్క్యాష్ చేసుకోవచ్చును. అంచేత అకౌంట్లోనే క్రెడిట్ అవ్వాలి కనుక క్రాస్ చేసి పంపించేవారు. ఈ క్రాస్ చేస్తే ఏమిటేది వాడికి 10 రోజులు 15 రోజులు పట్టేది క్లియరెన్స్ కోసం. అది బెనారస్ వెళ్ళాలి, వాడు సర్టిఫై చేయాలి, అక్కడ అకౌంట్ డెబిట్ అవ్వాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇంత పట్టంగా ఉంది. ఇప్పుడు అలా కాదు. ఒక్కొక్క బ్యాంకుకి 2 ఏటీఎం, ఏ ఏటీఎంలోనైనా తీసుకొచ్చి మీరు డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు అంటూ ఉండాలి, కానీ ఏ ఏటీఎంలోనైనా పైసలు తీసుకోవచ్చు అనమాట. ఎంత కన్వీనియన్స్ వచ్చింది. మాకు ఎస్ఎల్సీలో ట్యూషన్ ఫీ ఉండేది. నాకు మా మేనత్త కొడుకు, నా క్లాస్మేట్, వాళ్ళిద్దరికి 10 రూపీస్ పెర్ హెడ్. మీరు నమ్మండి, 10 రూపాయలు ఇంగ్లీషు, సోషల్ స్టడీసు, మ్యాథ్స్, సైన్స్ అవి ప్రైవేట్ చెప్పేవారు.
ఆ ప్రైవేట్ చెప్పినప్పుడు ఏంటి ఆయన, మా నాన్నగారు చెక్ పంపించేవారు కదా, నెల అయ్యేసరికి ఈయనకి పిల్లలు ఎక్కువ, మా టీచర్కి పిల్లలు ఎక్కువైతే కిరసనాలు కొనుక్కోవాలి, తర్వాత బొగ్గులు కొనుక్కోవాలి, సరుకులు కొనుక్కోవాలి. ఏమయ్యా మీ నాన్నగారు డబ్బు పంపించారా, చెక్ ఏమైనా క్లియర్ అయిందా అని అడిగితే, చెక్ పంపించారండి, బ్యాంకులో ఇచ్చాం, ఇంకా క్యాష్ రాలేదండి. అది మేము అనుకున్నాం వాళ్ళం. మనం ప్రైవేట్ చదువుకుపోతే ఈయన ఎలా అడ్జస్ట్ చేసుకుని ఉండేవారు ఈ కిరసనాలకి వాటికి. మనం 10 రూపాయల కోసం ఆయన అన్నిసార్లు అడుగుతున్నారు. మాకు సిగ్గు వేసేది అడగడానికి, చెప్పడానికి. అంచేత ఏంటంటే ఆ కాలంలోనే ఎవరింట్లోనే ఎలక్ట్రిసిటీ కానీ ఉన్నా, టెలిఫోన్ ఉన్నా, వాళ్ళని రిచ్ పీపుల్ కింద కన్సిడర్ చేసేవారు. అమ్మో డబ్బున్న వాళ్ళు వీళ్ళు బాగాను, అందుకే వీళ్ళలో కరెంట్ ఉంది, రేడియో ఉంది, టెలిఫోన్ కూడా ఉంది అని అనుకుని వాళ్ళు. ఇప్పుడు చేతికి ఇంట్లోని 4 మనుషులు ఉంటే 4కి 4 సెల్ ఫోన్స్. అది కూడా ఫోన్లాగే కాదు, పూర్వం ఒక్క ఎస్టీడీ ఉండేది, ఒక ల్యాండ్లైన్ ఉండేది. ఆ వీధి అంతటికి ఒకటే ఫోన్. రమ్మారమ్మ సగం ఊరికి 5-6 ఫోన్లు, వ్యాపారుల దగ్గర తప్ప మరెవరి దగ్గర ఫోన్లు ఉండేవి కాదు. అలాగా ఆ గొడ్డు రోజులు చూసాం అన్నమాట. ఇంకా ఏం చెప్పాలంటే, అలాగే అన్నీ చాలా కష్టపడిన రోజులు అవి. ఇప్పట్లాగా అన్ని సులువులు రాలేదు. అయినా సరే మేము వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. మా స్నేహం ఇంకా ఉంది. మేము వాళ్ళని తలుచుకుంటున్నాం. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇలాగ హ్యాపీగా